దీవించు. మీరు మా మధ్యలో ఉండి మీ సన్నిధి మాతో ఉంచండి. మీ నామానికి మహిమ తెచ్చుకోండి. పాటల్లో, ఇన్స్ట్రుమెంట్స్లో మీ స్వరాన్ని వినిపించండి. నిబిడలు నిలబెట్టుకోనండి. మీరు వాడుకోవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాను. బేతనియా ప్రార్థనా మందిరం అనే దీపస్తంభాన్ని ఈ ప్రాంతంలో మీరు నిలుపుకున్న మీ ఉద్దేశం మీరు నెరవేర్చుకోనండి. దయగల తండ్రి, కొద్ది శేషం మీరు నిలుపుకుంటూ వచ్చినారు. మరో 30, 60, 100 ఫలింపులోకి వచ్చినట్లుగా సహాయం చేయండి. మీ కార్యం జరిగించండి. మాకు తెలియని వారు, కొత్తవారు, నీ ఏర్పాట్లో ఉన్నవారు నీ వీళ్ళందరినీ కూడా రక్షించుకొని బేతనియా నిండినట్లుగా మీరు సహాయం చేయండి. ప్రభు దినం మొదలుకొని ఇంతవరకు మీరు మమ్మల్ని కాపాడుతూ వచ్చినారు. అందుకే వందనాలు చెల్లిస్తున్నాం. నిన్నటి దినం సహోదరుల కుడికిలో మీరు సహాయపడుతూ వచ్చినారు. ఈ దినమంతా కూడా తోడుగా ఉన్నారు. ఈ దినాన్ని చూడాలని మాకంటే గొప్పవారు, ధనికులు, ధనవంతులు, ఐశ్వర్యవంతులు, లోకములో పేరున్నవారు, గొప్పవారు శాశ్వతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి కాలగర్భంలో కలిసిపోయి ఉంటున్నారు. వారిలో మేము ఎంత మాత్రమును గొప్పవారిమి కానప్పటికీ ఈ దినం మేమేమైనామో అది కేవలం నీ ఉచితమైన కృప వలన ఇండులాగున మీరు సహాయపడుతూ వచ్చినారు. అందుకై నిన్ను స్తుతిస్తున్నాం, అందుకై నిన్ను ఆరాధిస్తున్నాం, అందుకై నిన్ను మహింపరుస్తూ ఉంటున్నాం. మాకు ఇచ్చిన జీవాన్ని బట్టి, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రములు, వందనాలు. ఇప్పటికే ఈ సంఘ ప్రార్థనలో కూడి రాగలిగిన మా ప్రియ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, ఇంకా రావలసినటువంటి బిడ్డలందరినీ కూడా సమయానుకూలంగా బేతనియాలో ప్రవేశించినట్లుగా మీరు సహాయం చేదురని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, మరి దేవుని వాక్యములో కూడా మీ దాసు నిలబడుతుండగా ఖాళీ చేసి నీ ఆత్మతో నింపి స్వరాన్ని తాకి నా నోట నీ మాటలుంచి మీరు నోరయిండి మాట్లాడుతురండి. దయగల తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడిగా నిన్ను స్తుతిస్తూ ఉన్నాను. నీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. మీరు చేరి వచ్చిన మా అందరికీ వినే చెవులు, గ్రహించే మనస్సు మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. తండ్రి, ఇండివిజువల్ ప్రార్థనలో తండ్రి వ్యక్తిగతంగా దేవుని వాక్యంతో సంధింపగలిగి అంశాల రీతిగా ప్రార్థించే సమయం అంతా కూడా మీరు ఆశీర్వాదకరంగాను మేలుకరంగాను మీరు చేయుదురని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. మీ దయను, మీ నమ్మకత్వాన్ని, మీ ప్రభుత్వాన్ని మేము కోరుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తూ మీ ఘనతను కోరుకుంటూ ఉన్నాం. దయగల తండ్రి, మేము నిల్చుంటా, మేము కూర్చునుట, మేము పాడుట, తండ్రి మేము ప్రార్థించుట, మీ సన్నిధిలో నీ మహిమార్థమై ఉన్నట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల తండ్రి, నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు. ఆయా విలేజెస్ నుంచి కూడా నీ బిడ్డలను పరిగెత్తి బేతనియాకు వచ్చినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. దయగల మా తండ్రి, మీ కనికరము చూపించండి. మీకు వందనాలు. హౌసింగ్ బోర్డు నుంచి అపాజికాల్ నుండి మరి గడి నుండి ఆర్యనగర్ నుండి నీ ప్రజలను మీరు తీసుకున్నాండి. క్రిస్టియన్ కాలనీ నుండి నీ బిడ్డలందరినీ కూడా నీ ఇంటికి తీసుకొని రావలసిందిగా ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. మీ దయను, నమ్మకత్వాన్ని కోరుకుంటూ మీకు వందనాలు చెల్లిస్తున్నాం. హెబ్రోన్లో జరుగుతున్న పరిచర్యను సంఘ ప్రార్థనను మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కడ నిలబెట్టుకుంటున్న మీ దాసులను, అలాగే తండ్రి నిలుపుకున్న శేషమును మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేయండి. యావత్తు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఆయా రకాల కూడికలను బట్టి మీకు స్తోత్రములు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నటువంటి మా దేవుడు మీకు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. బేతని అంతా కూడా ప్రార్థన చేత, ఆత్మచేత, ధూపము చేత మీరు నింపుదరని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నిలబడుతుండగా సహాయం చేయండి. సైక్లోన్ వలన ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు సహాయం చేయండి. మరి తండ్రి, వర్షం ద్వారా మీరు భూమిని దర్శిస్తూ ఉన్నారు. అందుకే ఈ వందనములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ కోట్ల కొలది వందనాలు చెల్లిస్తూ నిలబడుతుండగా సహాయం చేయండి. ఆన్లైన్ సర్వీసులో మీరు తోడుండండి, కార్యం జరిగించుము. కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ పాదాలు పట్టుకుంటూ మీ రక్తాన్ని ప్రోక్షించుకుంటూ యేసు ప్రభు సర్వశక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. రాజన్న రండి.
సంఖ్య 192. పాత పుస్తకంలో 190. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, ఆపద దినములలో నా ప్రభుని తలచితిని, దేవాని దయతోడానే నాదాశ్రయం పొందితిని, దేవాని దయతోడానే నాదాశ్రయం పొందితిని. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, ఒక క్షణ సమయములో నాశించు నా జీవితం, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై, నా హృదయం మార్చితివి దేవా కృపతోనే జీవించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు, నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, పాపపు లోకములో నే పాపిగా జీవించితిని, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను దర్శించుటకై, శుద్ధ హృదయమిచ్చావు దేవా నిన్ను దర్శించుటకై. నా ప్రియమైన యేసు ప్రభు, వేలాది స్తోత్రములు, నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు.
ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఈ దినమునే పాడుట నీ వలనే యేసు ప్రభు. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. ఎల్లప్పుడు నే పాడేదన్ దేవా నాయందు వసించుము. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును మందిర సమృద్ధిని నీ ప్రజల సహవాసమును నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నీ సన్నిధి ఆనందమును దేవా కృపతో నేను సగితివి. నా ప్రియమైన యేసు ప్రభు వేలాది స్తోత్రములు. నీవిచ్చిన రక్షణకై దేవా స్తోత్రము స్తోత్రములు. నీవు చేసిన ఉపకారముకై దేవా స్తోత్రము స్తోత్రములు. నా ప్రియమైన యేసు ప్రభు పాట సంఖ్య 582. పాట సంఖ్య 582. పాత పుస్తకంలో 571. సావెలన్న రండి. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. కొత్త పుస్తకం 582, పాత పుస్తకంలో 571. మరి ధైర్యముతో కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద
అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులను అందరికీ రక్షణ కలుగా, రాజులకు అధికారులను సార్వలోకులవు జీవముకై వేడెదము ప్రభుని. సార్వలోకులవు జీవముకై వేడెదము ప్రభుని. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వాక్యము వారిని వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్టు. వాక్యము వ్యాపింపను, శత్రుని రాజ్యము కూలునట్టు. సేవకులాత్మతో నింపబడా, వేడెదము ప్రభుని. సేవకులాత్మతో నింపబడా, వేడెదము మనము. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. ఆత్మతో ప్రభుని కాటి, దానియందు ప్రభు మహిమ నిండి. ఆత్మతో ప్రభుని కాటి, దానియందు ప్రభు మహిమ నిండి. తన ఘనత వారిల్లునట్లు, వేడెదమాయెనను. తన ఘనత వారిల్లునట్లు, వేడెదమాయెనను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. సజీవరాళ్ళ ఇల్లు కట్టి, నీ అధికారం నిలచునట్లు. సజీవరాళ్ళకు ఇల్లు కట్టి, నీ అధికారం నిలచునట్లు. దేవని హృదయను సారులను లేపమని వేదం. దేవని హృదయను సారులను లేపమని వేదం. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. వెళ్ళెదము మరి ధైర్యముతో, కృపాసనము చేరను. తన కనికరము కృపలను పొంద, తానే సహాయకుడు. తన కనికరము కృపలను పొంద, తానే సహాయకుడు. వెళ్ళెదము మరి ధైర్యముతో,
పాత పుస్తకంలో 569 పల్లవి 1, 2 చరణాలు చివరి చరణం. పాద సన్నిధిని కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని పాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయ్యా విశ్రాంతిని చెడు దేవా శ్రమలెల్ల తీర్చుమయ్యా సిలువాయన ఆశ్రయము హాయిగా తచ్చటం లేదను సిలువాయన ఆశ్రయము హాయిగా తచ్చటం లేదను నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని ప్రార్థించుమతివి ప్రభువా సంకట సమయములో ప్రార్థించుమతివి ప్రభువా సంకట సమయములో దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా దయ చూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించుమయ్యా నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితివి నీ ప్రేమ కనుగొనుచు దేవాని వాచితిని సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా సియోను మూలరాయి అయ్యున్న ఓ ప్రభువా కలతాను చందకు నేను నీకై కనిపెట్టెదను కలతాను చందకు నేను నీకై కనిపెట్టెదను నీ పాద సన్నిధికి కృపామయ
మనం దేవుని వాక్యంలోనికి వెళ్ళే ముందు మోకరించి తలలు వంచి కళ్ళు మూసుకొని ప్రభు సహాయం కొరకై కృప పొందినట్లుగా మనందరం ప్రభు చూద్దాం. తండ్రి స్తోత్రాలు, కృతజ్ఞతలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సంఘ ప్రార్థన కొరకై శరీరాగిరిన నిబిడమైన మమ్మల్ని అందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా అనేక మంది నిబిడలను మీరు సమకూర్చండి, తీసుకుని రండి, ప్రేరేపించండి, పురికొల్పండి, ఉజ్జింపచేయండి. ఇన్స్ట్రుమెంట్లో పాటల్లో నిబిడలు నిలబెట్టుకుని మీ నామానికి మహిమ తెచ్చుకుందుకే స్తోత్రాలు. తిరిగి వ్యక్తిగత ప్రార్థన కంటే ముందుగా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించడం కొరకై మీ దాసుడు బుద్ధిహీనుడిగా, బలహీనుడిగా నీ ఇంటిలో సాగిలపడుతున్నాను. దయతో నన్ను క్షమించి మీ రక్తాన్ని నాపై ప్రోక్షించి కడిగి పవిత్రపరిచి కాలి చేసి నీ ఆత్మను నన్ను నింపి తండ్రి నీ హస్తము చాచి నా స్వరము తాకి నా నోట నీ మాటలుంచి మీరు నోరేండి మాట్లాడతారండి. యేషయ 16, నిర్గమ 4:12, కీర్తన 81:10, మత్తయి సువార్త 10:20, లూకా సువార్త 12:12, ద్వితీయోపదేశకాండం 18:18 వాగ్దానం ఆధారం చేసుకుంటూ నిలబడుతుండగా సహాయం చేయమని యేసు ప్రభువు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము, మ్యాథ్ చాప్టర్ 16. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట 18వ వచనం, 19వ వచనం, చాప్టర్ 16 వర్స్ 18, 19 కలిసి చదువుదాం. మనందరం కలిసి చదువుదాం. మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయం 18, 19 వచనాలు. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనిరవని నేను నీతో చెబుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాటలు పేతురుతో చెప్తూ వచ్చినాడు. సంఘం యొక్క ప్రాముఖ్యత, ఆయన ఈ లోకంలో నుండి ఎత్తబడిన తర్వాత సంఘం కట్టబడుతుంది, అది పేతురు ద్వారానే అని ఆశించాడు. కానీ పేతురు ఆ ఆధిక్యతను పోగొట్టుకుంటూ వచ్చినాడు. సంఘము కట్టే భాగ్యము పౌలుకు అప్పగిస్తూ వచ్చినాడు. పౌలు ద్వారా అనేక సంఘాలు నియమింపబడుతూ వచ్చినాయి, కట్టబడుతూ వచ్చినాయి. సంఘానికి ఉండేటువంటి ప్రాముఖ్యత, సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు, నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. కాబట్టి బండ, కాబట్టి ఆ బండ క్రీస్తు అని రాయబడింది. క్రీస్తు అనే బండ మీద సంఘము స్థాపించబడుతూ వచ్చింది. కొరింథీయులు మొదటి పత్రికలో పౌలు అపోస్తలుడు ఆ మాట చెబుతూ వచ్చినాడు. 10వ అధ్యాయం, కొరింథియన్ ఫస్ట్ బుక్, చాప్టర్ 10 వర్స్ 4, ఆఖర్ లైన్, లేదంటే అందరం చదువుదాం. 4వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 4వ వచనంలో ఆ మాట ఉంది. అందరం చదువుదాం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానము చేసిరి, ఏలయనగా తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది త్రాగిరి, ఆ బండ క్రీస్తే. క్రీస్తు అనే ఒక పెద్ద బండ, రాక్. కాబట్టి ఆ బండ మీద పునాది వేయబడినటువంటి సంఘం, ఆ పునాది కూడా క్రీస్తే, ఆ పునాది కూడా క్రీస్తు. కాబట్టి 2026 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో జన్మించి
మరి ఆయన 3.5 సంవత్సరములు ఈ లోకములో ఉండి 3.5 సంవత్సరాలు ఆయన జీవించిన కాలములో చివరి దినాల్లో పరిచర్య చేస్తూ ఈ నియమాలు నియమిస్తూ వచ్చినాడు. ప్రతి వారు కూడా క్రీస్తునే బండ మీద పునాది వేయబడిన సంఘముగా, కొరింథీయులు మొదటి పుస్తకం 1 కొరింథీ 3వ అధ్యాయము 11వ వచనం చదువుదాం. 11వ వచనం, కొరింథియన్ ఫస్ట్ బుక్ చాప్టర్ 3 verse 11 చదువుదాం అందరం కలిసి. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు, ఈ పునాది యేసు క్రీస్తే. కాబట్టి ఆయన బండ, ఆ బండ మీద పునాది అనేది క్రీస్తు, క్రీస్తుతో ఐక్యపరచబడినటువంటి సంఘం, క్రీస్తును కలిగి ఉన్నటువంటి సంఘం, క్రీస్తులో పునాది వేయబడిన సంఘం. కాబట్టి క్రీస్తును వెంబడించిన సంఘం, క్రీస్తు అనే పునాది మీద కట్టబడిన సంఘం, కట్టబడిన సంఘం. కాబట్టి సంఘానికి ఇలాంటి అనుభవాలు, ఇలాంటి తలంపులు రాయబడి ఉన్నాయి. కాబట్టి చూడండి, ఈ పునాది మీద కట్టిన చేసిన ఆ పని నిలబడుతుంది. ఏది నిలబడుతుంది, ఏది పోతుంది? 12వ వచనం 13వ వచనం చదువుదాం. కొరింథీయులు 1 కొరింథీ 3వ అధ్యాయము 12, 13 వచనాలు. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, వెలగల రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. 3 విలువైనవి, 3 విలువ లేనటువంటివి. కాబట్టి బంగారము, వెండి, వెలగల రాళ్ళు, బంగారము, వెండి, వెలగల రాళ్ళు, గడ్డి, మరి కర్ర, గడ్డి, కొయ్య. ఒక దినం ఈ 3 కాలిపోతాయి. కర్ర, గడ్డి, కొయ్య అనేది కాలిపోతుంది. మనము బంగారు, వెండి, వెలగల అల్లవలే కట్టబడాలి. అది అగ్ని చేత పరీక్షించబడినప్పుడు కర్ర కాలిపోతుంది, గడ్డి కాలిపోతుంది, కొయ్య కాలిపోతుంది. కానీ ప్రభు వచ్చినప్పుడు అగ్ని చేత పరీక్షించబడతాం. మన విశ్వాసము అగ్ని చేత పరీక్షించబడుతుంది. మన విశ్వాసము అమూల్యమైన బంగారము కంటే శ్రేష్టమైనది అని చెప్తాడు పేతురు. మన విశ్వాసము అనేది మరి క్రీస్తుతో పాటుగా మనము నిలబడిన వారమైతే, క్రీస్తులో మనము కలిగి ఉన్నటువంటి అమూల్యమైన విశ్వాసము. 1 పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు ఒకడే గనుక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. ఎలా పరీక్షించబడతాం మనం? దయచేసి చదువుదాం, లేదంటే ఒకరు చదవండి గట్టిగా. చదవగలిగిన వారు గట్టిగా. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. బంగారు ఈ దినాలలో ఎంతో విలువైనదిగా దూసుకెళ్తుంది. మరి సువర్ణము దానికి మరొక పేరు. బంగారమునకేంటి? సువర్ణము లేదా బంగారము
లేదా అపరంజి. బంగారానికి ఇటు పేర్లు ఉంటాయి. శుద్ధ సువర్ణము, అది కూడా అంటే స్వచ్ఛమైన బంగారము. స్వచ్ఛమైన బంగారము ఇది కొన్నిసార్లు మరి నశించేదిగా ఉంటున్నప్పుడు, దానికి డస్ట్ పట్టినప్పుడు కమ్మరవాని ఇంటిలో అగ్నిలో వేసి పరీక్షించబడుతుంది బంగారం. దానిలో ఉన్నటువంటి ఆ బంగారమునకు పట్టినటువంటి ఆ డస్ట్ లేదా మైల అంటారు, ఇవన్నీ కూడా అగ్ని ఏం చేస్తుంది? తొలగిస్తుంది. అగ్ని చేత తొలగించబడుతుంది. అయితే సంఘములో క్రీస్తనే పునాది మీద కట్టబడి నిలిచి ఉన్న మనల్ని కూడా అగ్ని చేత పరీక్షించబడతాం. కొలిమిలో పరీక్షించబడతాం. ఇనుప కొలిమి అంటాం. ఏది శ్రేష్టము అని బైబిల్ చెప్తుందంటే, శుద్ధ సువర్ణము కంటే మన విశ్వాసము విలువైనది. మరి సువర్ణమైన అనబడే బంగారమునే అగ్ని పరీక్షిస్తున్నప్పుడు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కలిగిన ఆయన రక్తము చేత కడగబడి సంఘములో చేర్చబడిన మనల్ని కూడా మనము కలిగి ఉన్న ఆ విశ్వాసము వెలగలిగినదా? బంగారముతో కూడినదా? మరి వెండితో కూడినదా? ఒకవేళ కర్ర, గడ్డి, కొయ్యకాలుతో కూడినదా అనేది దేవుడే పరీక్షించబోతాడు. పరీక్షించడా? పరీక్షించబోతాడు. ఆ పరీక్షకు నిలిచినదై అప్పుడే సంఘములో ఒక అంగముగా మనము అద్భుతంగా ఏం చేస్తాం? సువర్ణం వలె కనబడతాం. ఏబుతో ఒక మాట అంటాడు, ఆయన శోధించిన తర్వాత సువర్ణం వలె కనబడతాం. ఏబు గ్రంథం 23వ అధ్యాయం 10వ వచనము. ఏ వస్తువు కూడా పరీక్షించబడకపోతే దాని విలువ కనబడదు. అలాగే విశ్వాసిని కూడా దేవుడు గొప్ప శోధనలతో ఆయన పరీక్షించేవాడిగా ఉంటున్నాడు, శోధించేవాడిగా ఉంటున్నాడు సంఘాన్ని. సంఘం అంటే మనమే. కాబట్టి చదువుదామాట, చదవండి ఒకరు. 23 10వ వచనాన్ని చదువుదాం. ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత సువర్ణము వలె కనబడుదును. ఎంత మంచి మాట! ఆయన నన్ను శోధించిన తరువాత సువర్ణము వలె కనబడుదును. కాబట్టి ప్రభు మనల్ని శోధిస్తూ ఉన్నాడు. ఎందుకని? మనం బంగారములాగుండాలని, వెండిలాగుండాలని. మూడవది, ఒక విలువైనటువంటి మరి డైమండ్ వలె మనము కనబడుతూ రావాలని. కాబట్టి అందుకనే అలాగున్నప్పుడు దేవుడు ఒక అధికారం ఇస్తున్నాడు. ఒక అధికారం, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఆ కట్టబడిన సంఘముగా చేర్చబడిన మనము ఏదైతే అడుగుతామో, అంటే భూలోకములో ఏది బంధిస్తామో చెప్పండి, బంధించేదే అధికారం ఎవరికి ఇచ్చాడు? తన దాసులకు ఇచ్చాడు. నీవు భూలోకములో ఏది బంధిస్తావో అది చూడండి. ఆ మాట చక్కగా మళ్ళీ చదువుదాం. 19వ వచనం, మత్తయి రాసిన సువార్త 16వ అధ్యాయము 19వ వచనం చూడండి, చదువుదాం. పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు సింగిల్గా, నీవు ఎవరైతే అధికారమును సంపాదించుకోగలుగుతారో, ఏ సమస్యను ప్రార్థన ద్వారా మరి సంఘంలో వ్యక్తిగతంగా బంధించగలుగుతామో
దాన్ని వెంటనే పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేయగలగాల చెప్పండి? బంధించగలగాల. అలాంటి శ్లాఘత, అలాంటి ఆధిక్యత, అలాంటి భాగ్యం మన ప్రార్థనకి మనకి దేవుడు అనుగ్రహించాడు. ఎంత సామర్థ్యం ఉంటే ఆ మాట చెప్పగలం? ఇదిగో దీనిని యేసు నామమున బంధిస్తున్నాను, ఇదిగో దీనిని యేసు నామమున విప్పుతున్నాను, విడుదల. ఈ వ్యక్తిని దీవించుదువుగాక, ఈ సహోదరిని దీవించుదువుగాక. ఏంటి ఇవన్నీ? విడుదల, విడిపించడం, కోరడం. బంధించబడుతుంది, విడిపించబడుతుంది. ఎవరికి ఇచ్చారు? ఆ సామర్థ్యము సంఘములో మనకిచ్చాడు. అందుకని అంటాడు, సంఘము ఎదుట, దాని ఎదుట పాతాళలోక ద్వారములు కూడా నిలవనేరం. అర్థమైందా? పాతాళ ద్వారాలు కూడా మోయబడతాయి. అలా కలిసి ప్రార్థించినప్పుడు, అలా ఆసక్తితో ప్రార్థించినప్పుడు, అట్లా ఆ విధంగా అధికారముతో ప్రార్థించినప్పుడు. 18వ అధ్యాయం చూడండి, కొంచెం అర్థం కావడానికి. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ వచనం చదవండి గట్టిగా. 18వ అధ్యాయం 18వ వచనం. మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయం 18వ వచనం. భూమి మీద మీరు వేటిని బంధింతురో అవి పరలోకమందును బంధింపబడును. భూమి మీద మీరు వేటిని విప్పుదురో అవి పరలోకమందును విప్పబడునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అక్కడ నీవు అంటాడు, ఇక్కడ మీరు అంటాడు. అర్థమైందా? నీవుగా లేదా నేనుగా, మీరుగా లేదా మనముగా ఏం చేయాలి? మనం ఆ శ్లాఘతను సంపాదించుకోవాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? క్రీస్తునే బండ పునాది మీద మనము నిలబడినప్పుడు. ఎప్పుడు సాధ్యమవుతుంది? క్రీస్తు అనే బండ, ఆ బండ అనే పునాది మీద ఉన్నప్పుడు. ఆ బండ మీద పునాది మనము లేకపోతే ఏమవుదు? ఇలాంటివి సాధ్యపడవు. అందుకని నెహెమ్యా కాలంలో యెరూషలేమును తిరిగి కట్టేటప్పుడు 3వ అధ్యాయంలో అనేక పర్యాయములు ఒక మాట రాయబడుతుంది. మీరు గమనించారో లేదో? ఆ రెండవసారి ఆ మందిరాన్ని వారి కాలములో యెహోషువ, జకరియా, హగ్గయి, మరి జెరుబ్బాబేలు, మరి నెహెమ్యా, ఎజ్రా వీరు చేస్తున్న దినాల్లో ఆ పని జరుగుతున్నప్పుడు 3వ అధ్యాయంలో పునాది ఆరంభిస్తారు. అక్కడ అనేక పర్యాయములు రాయబడిన మాట ఏంటంటే వారిని ఆనుకొని 3వ అధ్యాయం అంతా మీరు చదవండి. ఆనుకొని అని ఉంటుంది. కాబట్టి సంఘం క్రీస్తు అనే బండను ఏం చేయాలి? మనం ఆనుకుంటూ రావాలా. అది ఆనుకుంటూ అనే మాట. కాబట్టి నంబర్ ఆఫ్ టైమ్స్ ఆ 3వ అధ్యాయం, నెహెమ్యా గ్రంథం 3వ అధ్యాయం అంతా కూడా ఆ మాట ఉంటుంది, వారిని ఆనుకొని. కాబట్టి క్రీస్తును ఆనుకొనుట ద్వారా సాధ్యం. క్రీస్తును ఆనుకొనుట ద్వారా, లేదా ఇంకా అర్థం కావాలంటే ఆయన మీద ఆధారపడుట ద్వారా. కీర్తనలు 3వ అధ్యాయం 5వ వచనములో భక్తుడు ఒక మాట అంటాడు, యెహోవా నాకు ఆధారము. చూడండి ఆ మాట, యెహోవా నాకు, 3వ అధ్యాయం 5వ వచనం. ఆ మాట యెహోవా నాకు ఆధారము. ఎంత మంచి మాట. కాబట్టి ఆయనను దావీదు రాస్తాడు ఈ కీర్తన. అబ్షాలోమును తన కుమారుని ఎదుటి నుంచి పారిపోయినప్పుడు
ఆధారాలన్నీ మోయబడ్డాయి. దావీదుకున్న ఆధారములన్నీ కూడా క్లోజ్ అవుతూ వచ్చినాయి. లోకంలో ఎవ్వరు లేరు అంటే ఎందుకు? ఆయనను వెంబడించిన నాయకులందరూ కూడా అబ్షాలోం పక్షం అయిపోయారు. ఆయనను ముఖ్యముగా ప్రాముఖ్యంగా పర్సనల్ పిఏ ఐతుపేలు మంత్రిగా ఉండి ఏదైనా ఆలోచన చెబితే ఐతుపేల ఆలోచన తూచా తప్పకుండా దావీదు అనుసరించేవాడు. ఆ ఆలోచన కూడా దేవుని యొద్ద నుండి వచ్చిన ఆలోచనగా భావించేవారు. అటువంటి ఐతుపేలు కూడా ఏమైపోయినాడు? దావీదును విడిచిపెట్టాడు. ఇప్పుడు దావీదుకు ఎంబడున్న వారందరూ కూడా అప్పులున్నోళ్ళు, బలహీనులు, నేరస్తులు, మరి అలాంటి బలహీనులు ఉంటూ వచ్చినారు. బలవంతులంతా ఏమైపోయినారు? కుమారుని వెంట వెళ్ళిపోతూ వచ్చినారు. అలాంటి సందర్భంలో లోకములో ఉన్న ఆధారాలన్నీ పోయినప్పటికీ ఎవరు ఆధారం అన్నాడు? యెహోవా నాకు ఆధారము. కాబట్టి పేతురుతో ఆయన చెప్పిన మాట, ఈ బండ మీద నేను సంఘాన్ని ఏం చేస్తాను? కట్టుచున్నాను. పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవు అని చెబుతూ వచ్చినాడు. కాబట్టి ఎందుకు నిలవనేరవు అని అంటే, ఎవరైతే ఆ సంఘమును ఆనుకుంటారో, ఎందుకు ఆ సంఘం ఎలాంటిది అంత మాత్రమే కాదు, తిమోతికి రాసిన పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయము, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం, ఎందుకు పాతాళలోక ద్వారములు కూడా దాని ఎదుట నిలువనేరు? తిమోతియను ఫస్ట్ బుక్ చాప్టర్ 3 వర్స్ 15 చదవండి గట్టిగా. ఆయనను నేను ఆలస్యము చేసిన ఎడల దేవుని మందిరములో అనగా జీవముగల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు స్తంభమును ఆధారము. క్రీస్తనే బండ మీద కట్టబడిన సంఘంలో వాక్యం ఉంటుంది. రెండోది స్తంభం అంటే అర్థం ఏంటి? స్తంభం అంటే అర్థం ఏంటి? ఒక చోట ఇప్పుడు అది స్తంభం ఉంది, పిల్లర్, ఏమవుదు? స్థిరంగా ఉంటుంది అని. ఇప్పుడు అది కదిలిందనుకో ఈ బిల్డింగ్ ఏమవుతుంది? అర్థమవుతుందా? స్తంభము అంటే బలమైనది అని, స్తంభము అంటే స్థిరంగా ఉంటుంది, స్థిరమైనది అని, ఇంకా స్తంభము అంటే భరిస్తుంది అని. ఇప్పుడు ఈ స్తంభాలన్నీ, పిల్లర్స్ అన్నీ ఏం భరిస్తున్నాయి చెప్పండి? ఈ మందిరం యొక్క భారమంతా భరిస్తున్నాయి. కాబట్టి సంఘములో ఏది ప్రార్థించినా ఆ ప్రార్థనకు దేవుడు ఏం తెలుపుతాడు చెప్పండి? ఆమోదం తెలుపుతాడు. కాబట్టి పాతాళలోక ద్వారాలు లాంటివి కూడా మోయబడతాయి. కఠినమైనటువంటి సమస్యలు తొలగిపోతాయి, అప్పుల భారాలు పోతాయి, రోగాల సమస్యలు పోతాయి, బలహీనతలు పోతాయి, ఆత్మీయంగా ఎదుగుతాం, ఆరోగ్యకరంగా కట్టబడతాం, విశ్వాసములో ఫలిస్తాం. ఎప్పుడు? ఆ పునాది మీద మనం ఉంటూ వచ్చినప్పుడు, ఆ పునాది మీద ఆధారపడినప్పుడు, ఆ స్తంభం మీద మన భారం వేసినప్పుడు. ఆ స్తంభం మీద ఏమేయాలా? మన భారము. 55 కీర్తనలు 22వ వచనంలో ఒక మాట ఉంది, నీ భారము లేదా మీ భారములు యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. నీనా మీనా? మీనా నీనా? నీ భారములా మీ భారములా? నీ. కాబట్టి ఒక్కొక్కరు వారి భారములన్నీ ఎవరి మీద వేస్తూ రావాలా? మనం వేసుకోకూడదు. మనకేముంది? సంఘం ఉంది. సంఘం ఎవరిని అనుకుంది? క్రీస్తుని అనుకుంది. క్రీస్తు అనే పునాది మీద ఉంది.
కాబట్టి అధికారం దేవుడు మనకి ఇచ్చాడు. స్తంభం అనే సంఘం, సత్యం అనే సంఘం, ఆధారపడే సంఘం. ఆ సంఘములో మనం ఇద్దరిగా ముగ్గురిగా, రండి మత్తయి రాసిన సువార్త సమూహముగా 18వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 18వ అధ్యాయము. ఇప్పుడు మనం 19వ వచనాన్ని చదువుదాం. 19వ వచనాన్ని, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. కాబట్టి సంఘములో ఏకీభవించి ఏం చేయాలి? మనం ఒకరు ప్రార్థన చేస్తుంటే ఆమెన్ అనగానే అందరం కలిసి ఏం చేయాలా? ఆమెన్ అని ఎప్పుడు చెప్పగలగాల? ఏకత్వముతో చెప్పాలా. అందరం ఇక్కడ ఒక 20-30 మందిని మనం ఉన్నప్పటికీ 20=1 అన్నట్టుండాలి. అలా ఉండాలి మన ప్రార్థన. కాబట్టి సంఘములో ఏముంది? క్రీస్తనే పునాది, సంఘములో క్రీస్తనే బండ, సంఘములో క్రీస్తును ఆనుకొని, సంఘములో వాక్యము అనే సత్యాన్ని ఆధారం చేసుకొని, సంఘములో ఒక స్తంభముగా స్థిరమైనటువంటి మనస్సు కలిగి, స్థిరమైనటువంటి విశ్వాసములో స్థిరులై, విశ్వాసాలు ఏమవ్వాలి? మనం స్థిరులై. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, స్థిరత్వము విశ్వాసములో 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. 5వ అధ్యాయం 9వ వచనం. మొదటి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చూడండి. స్థిరత్వము అనే మాట, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై. అంటే అర్థం ఏంటి? చంచలత్వము, ఛాయా గమనాలు ఉండకూడదు. అది స్థిరులై ఉండాల. చంచలత్వము, ద్విమనస్కత్వము మన జీవితములో, విశ్వాసి జీవితములో వ్యక్తిగతంగా ఉండకూడదు. ద్విమనస్కత్వము అనేది ఏమి ఉండకూడదు? మన జీవితంలో మన అంచుకు కూడా రానియకూడదు. సామ్ 119 కీర్తన 119, 113 వచ్చులో ఒక మాట ఉంది చూడండి. 119:13 ద్విమనస్కత్వము అనేది ఎంత ప్రమాదకరమో చూడండి. చదువుదాం మాట, చదవండి గట్టిగా ఒకరు. ఫస్ట్ లైన్, ద్విమనస్కులను నేను ద్వేషించుచున్నాను, ప్రీతికరము. కాబట్టి పేతురు చెప్పాడు, విశ్వాసమందు ఏమై ఉండాలా? స్థిరత్వము అనేది ప్రాముఖ్యమైంది. కాబట్టి ద్విమనస్కత్వం, చంచలత్వం, ఛాయా గమనాలు మన జీవితంలో పరిస్థితి ఎంత తీవ్రతగా ఉన్నా, పరిస్థితులు ఏ విధంగా ఉన్నా మనం చెలించకూడదు. ప్రార్థనే మనకొకటే డేరింగ్, ధైర్యం ఉండాలా. ఏంటి? ఎందుకు? మన పునాది ఎవరు? చెప్పండి, అందరూ చెప్పండి గట్టిగా. మన పునాది ఎవరు? క్రీస్తు. ఎలాంటి పునాది అది? చెప్పండి. క్రీస్తనే బండ. కాబట్టి ఆ బండను మనం ఏం చేయాలా? ఆనుకోవాలా. ఆ బండ మీద ఒక స్తంభం వలె స్థిరంగా ఉండాలా. ఆ బండను ఆనుకొని ఆ బండలో నుంచి వచ్చే అధికారం మనం కలిగి ఉండాలి. ప్రార్థనలో అధికారము లేని ప్రార్థన కాదు, అధికారముతో కూడిన ప్రార్థన. నువ్వు బంధిస్తే నేను బంధిస్తాను, నువ్వు విప్పితే నేను విప్పుతాను. ఆ అధికారం దేవుడు మనకిచ్చాడు. చూడండి, 5 విషయాలు. కాబట్టి ఇక్కడ మనం చేయవలసిందేంటి? ఒకటి, క్రీస్తు అనే బండను ఆనుకున్నాం, బండ మీద పునాది వేయబడి కట్టబడ్డాము, బండ మీద స్తంభం వలె మనం ఉన్నాము. మరి అదే బండ మీద స్థిరంగా మరి విశ్వాసముతో నింపబడి ఉన్నాము. అదే ఆ బండ మీద దేవుని వాక్యం అనే సత్యాన్ని ఆనుకొని ఉన్నాం. ఆనుకొని ఉన్నప్పుడు ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు
ఏకీభవించి ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఏకీభవించి ప్రార్థన చేస్తామో ప్రార్థనకి ఏమొస్తుంది? ఫలింపు వస్తుంది. ఎట్లా ఏకీభవించాలా? ఇందాకేం చెప్పాను? 20=1. 20 మంది ఉన్నా 100=1. 100 మంది ఉన్నా భౌతికంగా మరి ఒకే ఆత్మ, ఒకే శరీరం, ఒకే బాప్తిసం, ఒకే ప్రభు, ఒకే దేవుడు గనుక మనం ఆల్ ఆర్ ఈక్వల్ 1 అన్నట్టు ఒక మాట చూడండి. ఏకత్వం అంటే ఎలా ఉంటుంది? ముగించుకొని ప్రార్థనలోకి వెళ్దాం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 20వ అధ్యాయం 11వ వచనం. ఈ మాట చదువుకొని ఏకత్వముతో ఎలా ప్రార్థించాలా అనే మాట చదవండి ఒకరు గట్టిగా. కాబట్టి ఇశ్రాయేలీయులందరూ ఒక మనుష్యుడైనట్టుగా ఏకీభవించి, చాలు. కాబట్టి ఇజ్రాయేలందరూ ఒక్క మనుష్యుడైనట్టుగా ఏకీభవించి, కాబట్టి ప్రార్థన అలా మనం ఏకీభవించి ప్రార్థన చేయటం ద్వారా ఇజ్రాయేలు దాను టు బెయేర్షెబా మొదలుకొని లక్షల మంది ప్రజలు ఉన్న =1 ఒకే మనస్తత్వంతో వారు ఏకీభవించి ప్రార్థన చేశారు. యుద్ధానికి వెళ్ళారు. ప్రార్థన అనే యుద్ధంలో వారు విజయాన్ని ఏం చేసినారు? పొందినారు. కాబట్టి మనం కూడా అట్లా ఏకీభవించి మనం ఏదైతే దేవుణ్ణి అడుగుతామో అదే ఏదైనా మనము పొందుకుంటాము. మే గాడ్ బ్లెస్ యూ. అలాగూ ప్రభు మనకు సాయం చేయను గాక. మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. ఒక సహోదరుడు, ఒక సహోదరి రేపటి దినం గ్రామాల్లో జరుగుతున్న ప్రకటించిన ప్రకారం గ్రామాల్లో పరిచర్య కొరకు వెళ్ళే బ్రదర్స్ కొరకు ప్రార్థన చేస్తారు. త్వరగా ఒక బ్రదరు, ఒక సిస్టర్